నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ. సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు. భోగి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన అధినేతలు. ఏపీకి రాజధాని ఎప్పటికీ అమరావతి అని స్పష్టం. నగరంలో భోగి పర్వదినం వేడుకలు. భోగి మంటలు వేసిన పలువురు ప్రజాప్రతినిధులు. ముత్యాల ముగ్గులు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవటం సీఎం జగన్కు ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి గారిని సభా ప్రాంగణానికి తీసుకురావడానికి వారి ఆ దంపతుల వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా ప్రారంభిస్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ మనం లైవ్లో చూడొచ్చు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంక్రాంతి పండుగ అంటే చాలు మన సొంతింటికి చేరుకుంటాము. ఇవాళ భోగితో సంక్రాంతి వైభవం ప్రారంభమైంది. భోగాలని ప్రజల ప్రేమ, ప్రజల అనురాగం ఎప్పుడు ఆయన నీడలాగే ఆయన్ని వెన్నంటూ ఉంటాయి. అశేష అమ్మపు సంతకాన్ని చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా భారతమ్మతో ఆశీనులై ఉన్నారు. ఇంతటి సుభిక్షమైన సంక్షేమ పాలన అందిస్తున్నందుకు हे गणपतये. रिथम्स मेहर, वायलिन कौंडिन्य, कीबोर्ड मानस, गिटार चंद्रू, फ्लूट राघव, कोऑर्डिनेशन हरेराम गारू. తెలుగునాట మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలు ఈ పండుగ తొలినాడు భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం నలుమూలల నుండి సంక్రాంతి పండుగ నాడు తెలుగు ప్రజలు తమ సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు 4 రోజుల పాటు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చాలా ముఖ్యమైనవి. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గుళ్లతో తెలుగు లోగిళ్లన్నీ కలకల్లాడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణయానం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గజగజ వణికించే ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణయానంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకున్నందుకు ఉత్తరయాన కాలంలో సుఖ సంతోషాలను ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటల్లో ఆవు పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటలు అంతరార్థం. చిన్న పెద్ద భేదం లేకుండా భోగి వేడుకల్లో పాల్గొని చెడు జ్ఞాపకాలు భోగి మంటల్లో వేసి తమ కష్టాలు పోయి సుఖ సంతోషాలు కలగాలని సూర్య భగవానుడిని వేడుకుంటున్నారు.
ఈ భోగి నాడే చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆయురారోగ్యాలు చేకూరాలని పెద్దలు ప్రార్థించడం సంగతి తెలిసిందే. ఇక స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని భోగి పర్వదినం వేళ ప్రజలు భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పేరెంట్స్ వచ్చి అవసరం తీసుకెళ్ళండి ఒకసారి చిన్నగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడనే సంకేతాలు రావడంతోనే అక్కడికి వెళ్లకుండా మందడంలో సంక్రాంతి పండుగ జరుపుకున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎంపీ సీటును గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద భోగి వేడుకలు నిర్వహించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి దాని చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. కత్తులు లేకుండా సరదాగా కోడి పందాలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 4 ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. చిన్నపిల్లలకు అమ్మఒడి నుంచి పెద్దవారికి 3,000 రూపాయలు పెన్షన్ల వరకు సక్రమంగా అమలు చేస్తున్నారని, అర్హతే కొలమానంగా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి జరుపుకోవాలని చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. సంక్రాంతి సంప్రదాయాన్ని ఆనవాయితీని కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే ఒకే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పండుగలను పండగలా చేసుకోవాలి తప్ప రాజకీయం చేయడం తగదన్నారు. సంక్రాంతికి చంద్రబాబు ఎప్పుడు కుప్పం వెళ్తాడని, రాబోయే ఎన్నికల్లో అక్కడ చంద్రబాబు ఓడిపోతున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. సొంత పుత్రుడు దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు నీచ రాజకీయాలకు అమరావతిని అడ్డాగా చేస్తున్నారని, వారివన్నీ పగటి కలలే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. టీడీపీ, జనసేన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఇది పెద్ద పండుగ. ఈ పండుగ ప్రతి ఇంట కూడా ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడం, ఈ యొక్క పండుగని ఘనంగా చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఈ తెలుగు సాంప్రదాయాన్ని కాపాడడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, అనేక ఊళ్ళల్లో స్థిరపడినా కానీ ప్రతి వాళ్ళు సంక్రాంతికి వాళ్ళ సొంత ఊళ్ళకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంట్లో అల్లుళ్ళు కావచ్చు, అదేవిధంగా కూతుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా మా ఇంట్లో కూడా ఈరోజు మా అల్లుడు కూతుళ్ళు, అదేవిధంగా మా అల్లుళ్ళు కూతుళ్ళు, మా కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ పండుగని చాలా ఘనంగా చేసుకుంటున్నాం. భోగి మంటలంతా తెలుసు, ప్రతి వాళ్ళు కూడా వేకువజామునే నిద్రలేసి భోగి మంటలేసి, అదేవిధంగా గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ఇతర చక్కటి సాంప్రదాయంగా ఉన్న విధంగా ఈ పండుగని మేమందరం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 మొదలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక
ఎప్పుడు ఆయన దించేయాలి, ఎప్పుడు ఆ సీట్లో ఎక్కేయాలని చెప్పని ఏ ఒక్క కార్యక్రమం చేసినా కానీ అమ్మఒడి చేస్తే ఎందుకు చేసామంటాడు, పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తే ఎందుకు ఇచ్చామంటాడు, చేయూత ఎందుకు ఇచ్చామంటారు, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎందుకు ఇన్ని ఇస్తున్నారని చెప్పని బాధపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. పండగలు కూడా రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. గారికి వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా ఏదైతే 7 నియోజకవర్గాలు ఎంపీని గెలిపించి గిఫ్ట్గా ఇవ్వడానికి మా ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏం చేసినా కానీ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి వద్దకి చేరే విధంగా సంక్షేమ పథకాలు అమలు కానివ్వండి. అభివృద్ధి అంటే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రండి, ఏ విధంగా అభివృద్ధి జరిగిందో చూపెడతాము. అంతే తప్ప ఇటువంటి పండగల్ని మాత్రం రాజకీయం చేయొద్దని మాత్రం చంద్రబాబుకి, అదేవిధంగా నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి నేను హెచ్చరిస్తున్నాను. విజయవాడ నగర ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే హిందూ సాంప్రదాయ ప్రకారం సిరి సంపదలు ఇంటికి వచ్చే వేళ మనందరం జరుపుకునేటువంటి తెలుగువారి గొప్ప పండుగ సంక్రాంతి, భోగి, కనుమ. ఈ సందర్భంగా కొత్త అల్లులతో, కొత్త సందడితో ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి వాళ్ళందరూ వారి స్వగ్రామంలోకి వచ్చి చేసుకున్నటువంటి మహోత్తరమైనటువంటి ఈ తెలుగు పండగ అందరికీ ఆనందం కలిగించాలని, ఈ సందర్భంగా ఆ కుటుంబ సమేతంగా వారందరికీ మరొకసారి ఆ భగవంతుడు మేలు చేయాలని, సంక్రాంతి సందర్భంగా మరొకసారి విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే మన ముఖ్యమంత్రి సంక్షేమం అభివృద్ధి అనే 2 పదాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సంక్రాంతి శుభ. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట భోగిమంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో భారీగా సంక్రాంతి సంబరాలను ఏర్పాట్లు చేశారు. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట భోగి మంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో భారీగా సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు గంగిరెద్దులు, సంక్రాంతి ముగ్గులు, పొంగళ్లతో రాజధాని రైతులు, తెలుగుదేశం జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భోగి మంటలను ఇద్దరు నేతలు కలిసి వెలిగించారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను చంద్రబాబు, పవన్ భోగి మంటల్లో తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాజధాని గ్రామాల ప్రజలు, ఇరు పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. మాకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతాంగానికి, రైతు కూలీలకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది, తప్పకుండా అమరావతి కేంద్రంగా, మన రాజధానిగా, ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు ఇంటికి రాగా బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా మళ్లీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. నాకు బాగా జ్ఞాపకం, మా మిస్సెస్ అయితే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ మీరన్నా ఉండండి, సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం. అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది సంక్రాంతికి రమ్మని. ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున తెలుగుదేశం గాని జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను, అమ్మ మేము ఉన్నాం, మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం. ఇక్కడ
అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్నా, ప్రతిసారి అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను. ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఆంధ్ర కోసం, మీరు 5 కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు. జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు. కేవలం జై అమరావతి అంటే ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా. కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు. ఇది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపు పొద్దున్న శ్రీకాకుళం, ఇచ్చాపురంలో వస్తుంది. అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది. అందుకని ఇది రైతు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, కానీ రైతుకి ఏ మాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ తొలి రోజు భోగినాడు భోగి మంటలతో నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు. ఆంధ్రభవన్లో జరిగిన భోగి వేడుకలలో కాంగ్రెస్ అనుబంధ విభాగాల నేతలతో కలిసి భోగి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సంక్రాంతి తెలుగువారి లోగిలలో సుఖ సంతోషాలు నింపాలంటూ ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. మరి ఇదే రోజు గొప్ప కార్యక్రమం జరుగుతున్నది ఈ దేశంలో. ఏదైతే మతాలని అడ్డం పెట్టి దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు తీసుకొస్తున్నారో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇవన్నీ కూడా నశించిపోవాలంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర పెట్టారు. అది మణిపూర్ రాష్ట్రం ఇంపాల రాజధాని నుంచి ప్రారంభమై మహారాష్ట్రలో ఎండవుతున్న దాదాపు 60-66 రోజులు కార్యక్రమం. అది విజయవంతం కావాలని మనసా వాచ కర్మణ మేమందరం కూడా కోరుకుని రాహుల్ గాంధీ గారికి కూడా ఇక్కడి నుంచి మల్లికార్జున ఖార్గే గారికి, జాతీయ నాయకులందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా గిడుగురుతురాజు గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతున్నది. వారి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావాలని మేమంతా కూడా ముక్తికంఠంతో కోరుకుంటున్నాం. నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ భోగి మంటల సందర్భంగా మన ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మన రాహుల్ గాంధీ గారి వాళ్ళ చేపట్టిన న్యాయ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండి, రాహుల్ గాంధీ గారి ఈ సంవత్సరం 24న ప్రధానమంత్రి కావాలని మనందరం కోరుతున్నాం. అది తథ్యం జరగాలని మనస్ఫూర్తిగా మనందరం అనుకొని ఈ న్యాయయాత్ర జయప్రదం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఊరువాడ సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. సత్తెనపల్లిలో భోగి వేడుకలు ఘనంగా జరిపారు. సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ప్రజలు వేకువజామునే లేచి భోగి మంటలు వేశారు. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలను వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. డాన్సులు వేసి సందడి చేశారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ సంక్రాంతి కోసం ప్రత్యేకంగా తన పేరుతో పాటలు రాయించానని తెలిపారు. గతంలో డాన్స్ వేస్తే సంబరాలు రాంబాబు అని విమర్శించారు. అందుకే సంబరాలు రాంబాబు అనే పేరుతో పాట రాయించాను. సంక్రాంతి వస్తే నేను సంబరాలు రాంబాబునే. సంక్రాంతి ముగిసిన తర్వాత అసలైన రాజకీయ నాయకుడిని. టీడీపీ, జనసేన అనైతికంగా పొత్తును కుదుర్చుకున్నాయి. ప్రజలు ఆ 2 పార్టీలను భోగి మంటల్లో వేసి తగలబెడతారు అంటూ అంబటి వ్యాఖ్యానించారు.
చెప్తుంది సంబరాల రాంబాబు అన్నారు, నేను సంబరాల రాంబాబు అబ్బాయి అని చెప్పాను. వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవాలి, ఏమి చెప్పుకోవాలి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 42వ డివిజన్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు గోల్డ్ కాయిన్స్ను డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ తిరుపతి అనూష అందజేశారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక సంక్రాంతి పండుగని 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనుష పేర్కొన్నారు. డివిజన్ ప్రజలకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేందుకు 42వ డివిజన్ హెచ్పి కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీలు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రంగవల్లుల్లో వారి ప్రతిభను చాటుకున్నారు. ముగ్గులు పోటీల్లో ప్రత్యేక ప్రథమ ద్వితీయ విజేతలకు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ అందించారు. ఈ సందర్భంగా అనుష మాట్లాడుతూ స్థానికంగా డివిజన్లో ఉంటే మహిళలను ఉత్సాహపరిచేందుకు ముగ్గుల పోటీలు కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలు ఆనందంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. మన ఊరు మన ఆట జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ గారి సూచన మేరకు ఈరోజు 42వ డివిజన్లో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో మా ఆడపడుచులు, అక్క చెల్లెలందరూ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగ్గులు వేశారు. చాలా చక్కగా వేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఫైనల్ చేసి మొదటి ప్రైజు 2 గ్రాముల బంగారం, సెకండ్ ప్రైజు 1 గ్రామ్ బంగారం, థర్డ్ ప్రైజు మిక్సీ బహుకరిస్తారు. అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చిరు కానుక అందజేయడం జరుగుతుంది మహేష్ గారి చేతుల మీదుగా. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ పొత్తులో ప్రజలందరికీ కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గుల పోటీలు ఆడపడుచులందరూ బాగా వేశారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అందరూ ఒక్కరు కాదు, అందరూ బాగా వేశారు. దాంట్లో చూసి అందరికీ ప్రైజ్ ఇస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషాలకు, ఆనందాలకు దూరమయ్యారని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి దేవరసాయి సుధాకర్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని ప్రజలందరూ భావిస్తున్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంఎస్బే కార్యాలయం వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు భోగి మంటలు వేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ భోగి మంటల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్లేందుకు ప్రజలు చంద్రబాబు నాయుడికి తోడుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో భోగి పండుగల కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 4.5 సంవత్సరాలుగా ఎవరు కూడా పండగలు చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రాక్షస పరిపాలన ఎంత తొందరగా అంతమొందిద్దా, రేపు సుభిక్షంగా మనం ఎప్పుడు పండగలు చేసుకోవడానికి అవకాశం కలుగుతుందా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క భోగి మండలి యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి జీవోలని తగలబెడుతూ వచ్చే ప్రభుత్వం, వచ్చే భోగి పండుగలు, వచ్చే సంక్రాంతి పండుగని సుభిక్షంగా చేసుకోవాలని, ఆనందాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో చేసుకోవాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. 78 లక్షల మంది ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జీవో కాపీలను మేము తగలబెట్టడం జరుగుతుంది. అలాగే 85% హామీలు అమలు చేయని ప్రభుత్వం, 85% 85% ఫెయిల్యూర్ అయినటువంటి ఈ గవర్నమెంట్, హామీలు నెరవేర్చలేనటువంటి ఈ గవర్నమెంట్ని వ్యతిరేకంగా నిరసనగా ఈ భోగి మంటల్లో ఈ జీవో కాపీలను తగలబెట్టడం జరుగుతుంది. అలాగే సైకో పాలనలో 10,000 మందికి రోజుల వారి కార్మికులకు ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి ఈ జీవో కాపీలను కూడా తగలబెట్టడం జరుగుతుంది. మహిళలకు రక్షణ లేనటువంటి ఈ గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనాగరిక చర్యలు, బీసీలపై జరిగినటువంటి దాడుల్ని ఖండిస్తూ ఈ 4.5 సంవత్సరాల్లో సైకో పాలన ప్రజలు అతి తీవ్రంగా చాలా బాధలు పడుతున్నారు. ఎప్పుడు పోతుందా ఈ సైకో పాలన? అన్ని
జీవోలు తీసుకొచ్చి పనికిమాలిన జీవోలు తీసుకొచ్చి ప్రజల మీద అతి తీవ్రంగా బాధలు పెట్టి ఈ సైకో పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని రేపు 2024లో సంక్రాంతి పండుగ చేసుకుంటున్నామనంటే చాలా బాధాకరంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఈ సంక్రాంతి భోగి కనుమ చేసుకోవాలనంటే చాలా మా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆ పాలన రావాలి అని ప్రజలు 24లో తగిన బుద్ధి చెప్తారని చెప్పని కానూరు పిన్నమనేని టీచర్స్ కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిన్న సాయంత్రం సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో కాలనీ మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందమైన రంగవల్లులను వేశారు. పోటీలో విజేతలకు బహుమతులను అందజేయడంతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కానూరు పిన్నమనేని టీచర్స్ కాలనీలో నిన్న సాయంత్రం సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో కాలనీలోని మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత పేడతో కల్లాపి చల్లి వాటిపైన ముగ్గులు వేశారు. సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన రంగులతో అందమైన ముగ్గులు వేశారు. ముగ్గుల్లో పూలు, గొబ్బెమ్మలు, చెరుగుగళ్ళు కూడా ఉంచారు. ఈ సందర్భంగా యలమంచిలి సరోజినీదేవి, వేములపల్లి సురేష్ మాట్లాడుతూ కాలనీ వాసులంతా కలిసి ముగ్గుల పోటీలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి ముగ్గులు మన సంస్కృతిలో భాగమని, పండుగ రోజున కల్లాపి చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూజ చేస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇవన్నీ కనిపించడం లేదన్నారు. కాలనీ వాసులంతా కలిసి భోగి, సంక్రాంతి పండుగను జరుపుకోవాలని నిర్ణయించామని, అందులో భాగంగానే ముగ్గుల పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గులు వేశారని చెప్పారు. ఈరోజు ఉదయం అందరూ భోగి మంటలు వేసి భోగి జరుపుకున్నామని తెలిపారు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశామన్నారు. మేము ఈ టీచర్స్ కాలనీకి వచ్చి 20 ఇయర్స్ అయింది, కానీ ఇంతవరకు మేము ఇప్పుడు సంక్రాంతి సంబరాలు చేసుకోలేదు. ఈ సంక్రాంతి అనేది మర్చిపోయాము. ఈ సంవత్సరమే మొదలుపెట్టాము. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ మన ఆచారం కదా, ఇప్పుడు మొదలుపెట్టాము. మా కాలనీలో అందరూ కూడా సహకరించారు. అందరూ ముగ్గులు వేశారు. ఇంకా ముగ్గులు పోటీలు పెట్టాము మేము. అది ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇస్తాము. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయాం కదా, ఈ సాంప్రదాయాలు ఇవన్నీ. గొబ్బెమ్మలు పెడతాం ఏంటంటే వెనకటి నుండి ఉంది. పొద్దున్నే ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి అగరొత్తులు వెలిగించి నైవేద్యం పెట్టి పెట్టేవాళ్ళం. హరిదాసులు వచ్చేవారు. ఎప్పటి నుంచో కాలనీలో ఉండగా ఈ పాత పద్ధతులన్నీ మర్చిపోయి ఎవరికాళ్ళు ఆధునిక ప్రపంచంలో పాతరైపోవటం, అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పి అందరూ కాలనీ వాసులంతా ఐక్యమై ముగ్గురు పోటీలు నిర్వహించడం జరిగింది. అట్లాగే రేపు అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ బహుమతులు ఇస్తారు. అందరికీ కన్సెషన్ బహుమతులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కాలనీలో అందరం కూడా కలిసి ఉంటాం. 40-50 మంది పార్టిసిపేషన్ చేశారు. ముందు నాటికి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. రేపు భోగి మంటలు, టిఫిన్లు, అందరూ కోడి పందాలు, గంగిరెద్దులాటలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మాకు మంచి చెడు విషయాలన్నీ కూడా మా పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో అయ్యి మేము ముందుకు వచ్చాము. అందరం కూడా ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటామండి. ప్రైజ్లు అన్నీ కూడా రేపు మార్నింగ్ ప్రకటిస్తామండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 5 నెలలకు అందరూ గ్రాండ్గానే ఇస్తాం. ఆడపిల్లలందరికీ కూడా మంచిగానే ఇచ్చి పంపిస్తాం. తెలుగు ప్రజలు భోగి పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక తమ నియోజకవర్గంలో జరిగే భోగి వేడుకలలో పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రజాప్రతినిధులు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీసెంట్ రోడ్లో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి పర్వదిన వేడుకలు జోరుగా జరుగుతున్నాయి. ఈ పండుగలో తొలి రోజైన భోగి నాడు భోగి మంటలు వేసి సూర్యనారాయణకి సాదర స్వాగతం పలికారు రాష్ట్ర ప్రజలు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీ శ్రేణులు బీసెంట్ రోడ్లో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 33వ డివిజన్ కార్పొరేటర్ సర్వాణిమూర్తి, కార్యక్రమం నిర్వాహకులు ఒగ్గు విక్కీతో కలిసి విష్ణు మీడియాతో మాట్లాడారు. దేశం యావత్తు నిర్వహించుకునే సంక్రాంతి పండుగ వేడుకలు ప్రజల జీవితాలలో ఆనందోత్సవాలు నింపాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ పండుగ తొలి రోజైన భోగి మంటల్లో గత చేదు అనుభవాలు ఆహుతై సరికొత్త మధురానుభూతులు నింపేలా భోగి పర్వదినానికి స్వాగతం పలికినట్లు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగ వచ్చిందనంటే జనరల్గా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ భోగి మంటలు అనేది సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తుంది. అలాంటిది బీసెంట్ రోడ్లో విక్కీ కానీ పాపయ్య కానీ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఈ
పండగ వాతావరణాన్ని ఇక్కడ మనకి విజయవాడ బీసెంట్ రోడ్లో ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది. దీనికి మూర్తి గారు కానీ లేకపోతే లక్ష్మీపతి గారు, గాంధీ గారు, ఇంకా పెద్దలందరూ కూడా విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పండగ పల్లె వాతావరణంలో దేశ విదేశాల నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇంటికి చేరుకుని 3 రోజుల పాటు జరుపుకునే పండగ కార్యక్రమం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పండుగ అంతా కూడా ప్రజలకి మంచి జరగాలని ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఈ పండగ రాబోయే సంవత్సరంలో జరిగేటటువంటి పండగ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలి అని చెప్పని అందరికీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బీసెంట్ రోడ్లో ఎప్పటిలాగానే ఘనంగా విక్కి, అలాగే మిగిలిన వారి మిత్ర బృందం అంతా కూడా భోగి మంటల కార్యక్రమం శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మంటల్లో ఇప్పటిదాకా జరిగిన చెడంతా పోవాలి, రానున్న రోజుల్లో వాళ్ళు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని ప్రజలందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ఛానల్స్ అన్నీ వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పులి వేటాడటం చాలామంది వీడియోల్లో చూసి ఉంటారు. కానీ కొందరు పర్యాటకులకు అకస్మాత్తుగా ఆ దృశ్యం కనిపించగా లైవ్లో చూసి థ్రిల్ అయ్యారు. మహారాష్ట్రలోని తాడాబో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జీపులో విహరిస్తున్న కొందరికి పెద్ద పులి కనిపించింది. అడవి పందిని చూసిన పులి మాటు వేసింది. వారంతా ఏం చేస్తుందా అని ఆసక్తిగా గమనించసాగారు. అదును చూసి అడవి పందిపై పంజా విసరటంతో అది విలవిల్లలాడుతూ ప్రాణాలు వదిలింది. कुछ मत करना, कुछ मत करना। कुछ मत करना, कुछ मत करना। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ. సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు. భోగి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన అధినేతలు. ఏపీకి రాజధాని ఎప్పటికీ అమరావతి అని స్పష్టం. నగరంలో భోగి పర్వదినం వేడుకలు. భోగి మంటలు వేసిన పలువురు ప్రజాప్రతినిధులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.